ముందుగా మీడియా మిత్రులకు ఉదయం వందనాలు తెలుపుకుంటూ గత దాదాపు 2 సంవత్సరాల నుండి ఇవాళ దొంగ డాక్యుమెంట్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలని చెప్పి 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని ఆధారాలు సంబంధిత అధికారులకు సమర్పించినప్పటికీ కూడా పై అధికారులు మరి సిఐ స్థాయి అధికారులకు ఆదేశించినప్పటికీ కూడా మరి సిఐ గారు ఇంకా కూడా చర్యలు తీసుకోకపోవడం మూలంగా మళ్ళీ దాన్ని కేసును పునరావృతం చేస్తూ వేగవంతం చేయడానికి ఇవాళ హెచ్ఆర్స్కి మరి ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఏదైతే ఖచ్చితంగా అన్ని ఆధారాలు సమర్పించి ఫోర్జరీ చేసిండు దొంగ అని తెలిసినాక కూడా మరి వీళ్ళ అధికారులు ఎందుకు వాటి మీద స్పందిస్తలేరు, ఎందుకు చర్య తీసుకుంటలేరు, మరి ఇలా కుమారస్వామిని చూసి ఎందుకు భయపడుతున్నారు, మరి ఆయన దగ్గర ఉన్న వెనుక ఉన్న ఏమున్నది వెనుక మరి అట్లా ఆలోచన చేయకుండా ఇప్పటిదాకా దాన్ని ఎందుకు నీరుగారుస్తున్న ఆలోచనతో మరి మేము ఇలా పూర్తిగా హెచ్ఆర్స్కి ఎస్సీ కమిషన్ దీని మీద ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇవాళ అధికారులు ఈ నిర్లక్ష్యం మూలంగా ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధికారులతోని ఇలా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వెంటనే ఎవరైతే ఫోర్జరీ చేసిన కుమారస్వామిని ఇవాళ వెంటనే అరెస్ట్ చేయాలి. వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపు మొత్తంని ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. దాన్ని సహకరిస్తున్న బాధ్యులైన అధికారులపై కూడా వీళ్ళ చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఫిర్యాదు చేసినామో మున్సిపల్ కమిషనర్ కూడా పూర్తిగా స్పందించి ఏదైతే ఫోర్జరీ చేసిండో తిరిగి మళ్ళీ ఇలా గుర్రల గంగనం పేరు మీద మా నాన్నగారి పేరు మీద తీసుకురావడం జరిగింది. ఇవాళ సబ్ రిజిస్టర్లో పూర్తి స్థాయిలో అది ఫేక్ డాక్యుమెంట్ అని తేల్చినప్పటికీ కూడా మరి సంబంధిత సిఐ గారు దాని మీద కేసు చేయలేదని చెప్పి మేము ఇవాళ దాని విచారం వ్యక్తం చేస్తూ వెంటనే ఇప్పటికైనా దాని మీద కేసు కావాలని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ఆదివాసులకు సంబంధించి మిగతా రాష్ట్రం లోపల ఆదివాసులను ఊసకోతకు వస్తూ ఉన్నారు, మరి తెలంగాణకు వస్తే తెలంగాణ లోపల ఇవాళ ఆదివాసుల భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. మరి కబ్జాలో భాగంగానే ఇవాళ మందమరి లోపల దాదాపు మా ఆదివాసుల భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు. మరి దాని సంఘపరంగా ఒక ఆదివాసీ హక్కుల పోరాటం తుడుందెబ్బ అనే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతతోని మరి సమస్యను పరిష్కారం చేయడానికి పోతే మరి ఆ సమస్యను పరిష్కారం చేస్తూ ఉంటే అక్కడ సంబంధిత ఎవరైతే భూబాధ్యులు ఉన్నారో భూబకాసురులు ఉన్నారో ఆ భూబకాసురులు మా మీద ఎవరైతే మేము పోయినామో మా మీద ఇలా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలా చంపుతామని చెప్పి ఇలా చరవాణి ద్వారా మరి బెదిరిస్తూ ఉన్నారు. మరి అలాంటి ఒక నయి మూటాని మరి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా గౌరవ సిపి రామగుండం గారికి ఆదేశించాలని చెప్పి గౌరవ హెచ్ఆర్సీకి మేము ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇవాళ ఏదైతే ఉన్నదో ఇట్లాంటి క్రైమ్ చేసే వాళ్ళని మరి వెంటనే చర్య తీసుకోవాలి. ఇలా గౌరవ మంచిర్యాల కలెక్టర్ గారు కూడా ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతూ ఉన్నారు. మరి ఇలా ప్రభుత్వం అధికారులను నిర్లక్ష్యంగా తిడుతూ ఉంటే వీడియోలు చూపించినా కూడా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరంటే మరి మిట్టల్ లక్ష్మణ్ అనే వ్యక్తి మరి అలా ఉన్నత జిల్లా స్థాయి అధికారులనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఇవాళ సామాన్య ప్రజలకు మరి ఏం న్యాయం జరుగుతుంది, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, మరి వాళ్ళ సమస్యలు ఎవరు చెప్పుకోవాలి. మరి ఇలాంటి ఒక మరో నై ముఠాలాగా వ్యవహరిస్తున్న మిట్టల్ లక్ష్మణ్ ముఠా వాళ్ళ అనుచరులు ఒక 2-3 అనుచరులు ఉన్నారు. మరి వాళ్ళు ఈ పార్టీ తప్పితే ఆ పార్టీ, ఆ పార్టీ తప్పితే ఈ పార్టీ, మరి అట్లా తిరుక్కుంటా ఏమనైతే సంబంధిత మంచిర్యాల ప్రాంతంలో ఎమ్మెల్యే ఎంపీలు ఇలా మినిస్టర్లు తర్వాత ఎమ్మెల్యేలు అందరూ మా చేతిలో ఉన్నారు, ఇలా మేము ఇష్టమచ్చాడు చేస్తామని చెప్పి ఇలా బెదిరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఎవరైతే సంబంధిత పార్టీ ఉన్నారో ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. మరి సంబంధిత ఎవరైతే ఆ సంబంధిత బాధ్యులు ఉన్నారో రాజకీయ నాయకులు ఉన్నారో బాధ్యులు ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరణ చేయాలి, వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాకు న్యాయం చేయాలని చెప్పి ఇలా గౌరవ హెచ్ఆర్సీ గారిని కోరడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ప్రభుత్వాన్ని కూడా మేము ఇలా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం, మాకు న్యాయం కావాలి. నా పేరు గుర్రాల రవీందర్, నేను తుడుందెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్.